సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. చాలా మంది సార్ ఏడీస్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, అంటే అప్పట్లో స్ట్రగుల్ అవుతున్న ఏడీస్గా చేసిన డైరెక్టర్స్ ఇప్పుడు డైరెక్టర్స్ కూడా అయ్యారు. కొంతమంది ఏంటంటే ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు రివీల్ చేస్తారు. కొన్ని స్కూల్స్ ఉంటాయండి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. అప్పట్లో కృష్ణారెడ్డి గారిది ఒక స్కూల్ అట, తర్వాత రాజమౌళి గారిది ఒక స్కూల్ అట, ఆర్జీవి గారిది ఒక స్కూల్ అట, ఇలా చెప్తూ ఉంటారు. మీరు రాజమౌళి గారితో అంటే ఆ బాహుబలి ఫిలింకి ఎట్లాగో ఏడీగా చేశారు కాబట్టి సో ఎలా ఉంటుంది కోఆర్డినేషన్, సార్ చెప్పే విధానం, ఏం నేర్చుకున్నారు అసలు మీరు సార్ నుంచి? స్కూల్ అంటే నాకు తెలిసి అది పర్టికులర్గా ఒక గేట్ కంపౌండ్లో ఉండే స్కూల్ కాదు, ఒక ప్యాటర్న్ కావచ్చు. బట్ రాజమౌళి గారి దగ్గర ఏంటంటే పర్ఫెక్షన్, విజువలైజేషన్, లైక్ ఈ సీన్ ఇలా ఉండాలి అనేది ఒక విజువల్ చేసుకొని ఫస్ట్ దాన్ని మనము స్క్రీన్ మీదకి తీసుకురావడం అనేది. సో అండ్ కోఆర్డినేషన్ విత్ ఈవెన్ ఎ స్మాల్ టెక్నీషియన్. ఆయనకి ఒక చిన్న సెట్ హెల్పర్ పేరు కూడా తెలుసు రాజమౌళి గారికి. ఆ సెట్ హెల్పర్ని పేరుతో పిలిచి ఇగో నాకు ఇక్కడ నుంచి ఆ డోరీ పట్టుకో, ఆయనే పట్టుకుంటారు. ఆ డోరీ అటు పట్టుకో, ఇటు పట్టుకో, ఇప్పుడు నాకు ఇక్కడ నుంచో లైన్ అయ్యరా ఇక్కడ అని చెప్పి లైన్ వేయించి, అంటే ఈ సైన్యం బాహుబలిలో ఉండే సైనికులు ఉంటారు కదా, వాళ్ళందరూ నిలబడి ఎక్కడెక్కడ ఎలా ఉండాలి పొజిషన్స్ కూడా ఆయన దగ్గరుండి చూసుకొని చెప్పే పర్సన్. సో ఆయన చూసిన తర్వాత ఆ డెడికేషన్, ఆ ప్యాషన్ సినిమా గురించి, ఓ ఇంత కష్టపడితే కానీ అంత పెద్ద డైరెక్టర్ అవ్వరు, ఏదో సరదాగా వచ్చేసి ఆ యాక్షన్ కట్ చెప్తా అంటే కాదు. సో వీ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ ఆల్ ద క్రాఫ్ట్స్. అంటే ఈ సీన్లో ఇక్కడ ఏం మ్యూజిక్ పడబోతుంది, ఈ సీన్లో 48 ఫ్రేమ్సా 24 ఫ్రేమ్సా అనేది కూడా మనకు నాలెడ్జ్ ఉండాలి. ఏదో అక్కడికి వచ్చాము, కెమెరామెన్ పెట్టాడు, చూసామా, ఓకే, నో, నాట్ ఓకే, ఇవన్నీ కాదు. అక్కడ ఏముంటుందో మనం చెప్పగలగాలి. విజువలైజేషన్ ఎస్, మొత్తం ఇక్కడ అయిపోతుంది, మొత్తం బ్రెయిన్లో ఉండాలండి. అది ఉంటేనే మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు మా దాంట్లో రాస్తారు, అలా స్లో వాక్, బ్రిస్క్ వాక్ చేసుకుంటూ వస్తారు. సో ఆ బ్రిస్క్ వాక్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ కట్ అవ్వాలి, మళ్ళీ ఎక్కడ కంటిన్యూ అవ్వాలి. సో ఒక ప్లేస్ నుంచి వచ్చి ఇంకో ప్లేస్లోకి టర్న్ అవుతాడు. సో ఆ మొత్తం బ్రిస్క్ వాక్ ఎంతసేపు ఉండాలి అనేది కూడా ఫస్ట్ నుంచి నేను ఫిక్స్ అయ్యాను. సో అలా ఆ ప్లానింగ్ అలా చేసుకుంటే మీటర్ చూస్తున్నప్పుడు ఆ మీటర్ మీద ఏం కనిపిస్తుంది, పాపప్ ఎప్పుడు రావాలి, దాంట్లో ఏం నంబర్ కనిపిస్తుంది, ఆ కనిపించినప్పుడు వీళ్ళ రియాక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు ఫస్ట్ విజువలైజ్ చేసుకుంటేనే దాన్ని మనం ప్రజెంట్ చేయగలుగుతాం. ఓకే. సో అది ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది, అది పర్ఫెక్ట్. అందుకే కదా ఆయన అన్ని సినిమాలు హిట్, సూపర్ హిట్లు. కాకపోతే మనం అంత పెద్ద సినిమా, అంత పెద్ద స్కేల్ చేయాలంటే మనకి ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. అది వచ్చిన తర్వాత అలాంటి సినిమాలు చేద్దాం. ఓకే సార్, ఇప్పుడు సెలబ్రిటీలు ఎవరైనా కూడా ఏంటంటే సినిమా కంటెంట్ బాగుంటే ఎవరైనా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు డిజిటల్ లేనప్పుడు లైక్ జబర్దస్త్ తీసుకుందాం సార్. 31st నైట్ అంటే జనవరి 1 వస్తుంది అంటే 31st జబర్దస్త్లో ఎలాంటి షో వస్తుంది మనల్ని ఎంటర్టైన్ చేయడానికి, అందరూ టీవీల ముందు కూర్చునేవారు. అట్లా మీరు ఒక 15 ఏళ్ళు అందరినీ టీవీల ముందు కూర్చోబెట్టారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మైలురాయి జబర్దస్త్ అనే ప్లాట్ఫామ్ ద్వారా, మల్లెమాల ద్వారా ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాండింగ్ అయితే క్రియేట్ చేసుకున్నారు. ఆ రోజులు ఒకసారి వెనక్కి వెళితే అదిరే అభికి ఏమైనా మెమరీస్ గుర్తొస్తే ఏమైనా షేర్ చేయగలరు? అదిరే అభి అనే హ్యాష్ నుంచి. చాలా ఉన్నాయండి. అంటే నాకు బ్యాడ్ జరిగినాయి, గుడ్ జరిగినాయి. బ్యాడ్ అంటే కొన్ని స్కిట్స్కి ప్రాబ్లమ్స్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, కానీ అవన్నీ మర్చిపోవాలనుకుంటాను నేను ఎప్పుడు. గుడ్ జరిగిన విషయాలు ఏంటంటే, మంచి జరిగినవి ఏంటంటే, సరే ఆడియన్స్ని ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తున్నాము ఏంటి అనేది పక్కన పెడితే, నేనుగా అనుకున్నది ఏంటంటే 12 మంది టీమ్ లీడర్స్, జబర్దస్త్లో 6, ఎక్స్ట్రా జబర్దస్త్లో 6, 12 మంది టీమ్ లీడర్స్లో అదిరే అభికి ఒక స్పెషలైజేషన్ ఉండాలి. కరెక్ట్. అందరితో పాటు నేను అదే స్టైల్లో చేస్తే సర్లే 12లో ఒకడు అభి అనగానే ఒక టక్కన, అరే ఇటు కొంచెం క్రియేటివ్గా చేస్తాడు, ఏదో ఒక మెసేజ్ ఇస్తాడు, లేకపోతే ఒక టెక్నికల్ స్కిట్ ఉంటుంది అనే పేరు కోసం నేను ఎంత స్ట్రైవ్ చేశానో ఐ అచీవ్డ్ దట్. ఎందుకంటే నేను ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ స్కిట్స్ చెప్పమంటే నేను చేసిన స్కిట్స్లోనే ఒక 10-12 స్కిట్స్ వెరైటీస్ చెప్పగలను. తోలుబొమ్మల స్కిట్టే కావచ్చు, లేకపోతే తమిళ్ డబ్బింగ్ స్కిట్టే కావచ్చు, టామ్ అండ్ జెర్రీ స్కిట్టే కావచ్చు, లేకపోతే వైట్ అండ్ వైట్ టెక్నాలజీ పరంగా ఇప్పుడు చెప్తున్నాం సార్, ఏ వచ్చింది, అవి ఉన్నాయి, ఇవన్నీ డిజిటల్ అని. మీరు ఇవన్నీ ఏమి లేని టైంలోనే డిఫరెంట్గా మీరు అంటే టెక్నాలజీ పరంగా మనం ఎంత అప్గ్రేడ్ అవ్వచ్చు, మీ స్కిట్లో మాత్రం ఒక మార్క్ అయితే క్రియేట్ చేశారు. నాకు అది చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఫస్ట్ జబర్దస్త్లో ఒక సెలబ్రిటీతో స్కిట్ చేయించింది నేనే, తెలంగాణ శకుంతలమ్మతో. సో అలా ఒక్కొక్కటి అప్పుడే నేను స్టార్ట్ చేసిన ఒక మేబీ 10-15 వీక్స్కే ఒక డిఫరెంట్గా చేయాలి, కొత్తగా ఉండాలి, అందరు ఇచ్చినట్టు కాకుండా ఏదో ఒక చేయాలని చెప్పేసి. అండ్ కొన్ని స్కిట్స్ ఎలాంటివి చేసామంటే 2050లో
ఫ్యూచర్లో జరిగే స్కిట్లో అప్పుడు వాటర్ స్కేర్సిటీ వల్ల ఎలాంటి కామెడీ వస్తుంది అంటే ఇప్పుడు మనకు కామెడీ ఉండొచ్చు, అప్పుడు సిచ్యువేషన్ ఏంటో తెలీదు. ఒక నీళ్లు లేకపోతే అప్పుడు మనకు ఉండే కష్టాలని ఫన్గా ఇప్పుడు చూపించాం. మేబీ ఒక మనం కోవిడ్ టైంలో ఒక రామాయణాన్ని ఇప్పుడు చూసాం కదా, అన్నీ చూస్తున్నప్పుడు ఎంత అందరు ఎలా అతుక్కొని చూసారో, మేబీ ఒక 10-15 years తర్వాత జబర్దస్త్లో స్కిట్స్ చూసినప్పుడు ఓహో ఈడు ఇంకా 15-20 ఏళ్ళ కిందనే ఇలాంటి స్కిట్స్లు చేశాడా అనేది వస్తుంది అనేది నాకు నమ్మకం. ఓకే, అలా ఉండాలని కూడా నేను కష్టపడ్డాను. ఎందుకంటే ఒక స్కిట్లో టెక్నికల్ స్కిట్ చేసాం. ఇక టీవీ నేను ఇక్కడ మాట్లాడుతుంటే టీవీలో ఒక కౌంటర్ వస్తూ ఉంటుంది అన్నట్టు. అది అంతకుముందు ఎప్పుడు కామెడీ స్కిట్స్లో చేయలేదు. తోలు బొమ్మల స్కిట్ మనం చేసిన తర్వాత వేరే వేరే స్టేట్స్లో వేరే వేరే లాంగ్వేజెస్లో దాన్ని రీక్రియేట్ చేశారు వేరే లాంగ్వేజెస్లో. సో దట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ, ఇలాంటి స్కిట్స్ చేస్తారని చెప్పేసి. అండ్ అలాగే కేజీఎఫ్ ఒక స్కిట్ చేసాం మేము మొన్న మా టీవీలో కూడా, నేను రాజమౌళి కలిసి. సో దాట్ హ్యాస్ బికమ్ వైరల్. అట్లా డిఫరెంట్ స్కిట్స్ చేయాలి అనేది నేను కాన్సెప్ట్ పెట్టుకునే వచ్చాను, అది నాకు సక్సెస్ అయ్యాను. ఓకే సార్, మనిషి వ్యక్తిత్వం కూడా మన సక్సెస్కి ఒక కారణం అవుతుంది అని అంటుంటారు. అది కొంతమందిని చూస్తే మాత్రం నమ్మబుద్ధి అవుతుంది. మొన్న ట్రైలర్ లాంచ్ అప్పుడు అనిల్ రావిపూడి గారు వచ్చారు. అవును, ఇప్పుడు ట్రెండింగ్ ఎవరైనా ఉన్నారంటే ఆయనే. కరెక్ట్. అసలు సినిమా చేయడం ఒక ఎత్తు అయితే, తన సినిమాని నిమిషానికి ఎలా ప్రమోషన్ చేసుకోవాలో ఆయన మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ చూస్తే నిజంగా యూనివర్స్ కూడా కలిసి వస్తుంది అనిపిస్తూ ఉంటుంది. అలాంటి పర్సన్ ఈరోజు ఏ స్టేజ్లో ఉన్నారో ఎవ్రీవన్ నోస్. మీరు ఆయన ఏరా అని పిలుస్తారన్న విషయం చెప్పాల్సిన అవసరం లేదు. మామ అని పిలవాలి, లేదా ఆ బాండింగ్ అనేది అవసరం లేదు. అయినా కూడా స్టేజ్ మీద ఆ చనువు తీసుకుని ఒకప్పుడు తెలంగాణ స్లాంగ్కి నాకు రైటింగ్స్ చేశాడు అని రివీల్ చేసి మిమ్మల్ని విష్ చేయడమే కాదు, అప్పటి మెమరీస్ని మళ్ళీ రీకలెక్ట్ చేసుకొని చెప్పడం అనేది నాట్ ఏ స్మాల్ థింగ్. మేము విన్నప్పుడు ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. సో ఏదైనా షేర్ చేయగలరా అనిల్ రావిపూడి సార్ గురించి? అనిల్ గారి గురించి మేనిఫెస్టేషన్ అంటే ఇంకోటి చెప్తాను. నాకు బాగా గుర్తు, మగధీర సినిమా చూసి వచ్చిన తర్వాత నేను ఒక మెసేజ్ పెట్టాను మా రాజమౌళి గారికి అన్నాడు. అప్పటికి మన అనిల్ గారు ఇంకా డైరెక్టర్ అవ్వలేదు, హీ వాజ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నాడు. మగధీర చూసి వచ్చి నేను మెసేజ్ పెట్టాను రాజమౌళి గారికి అని చదివి వినిపించాడు. అప్పుడు ఏంటి, చిన్న ఫోన్, స్మార్ట్ ఫోన్స్ కాదు, మన చిన్న ఫోన్స్, టెక్స్ట్ మెసేజ్. అప్పుడు ఏంటి అంటే, సార్ సినిమా చూసాను, చాలా బాగుంది, మీ థాట్ ప్రాసెస్, మీ విజువలైజేషన్, ఎవ్రీథింగ్ ఎక్స్ట్రాడినరీ, ఐ విల్ మీట్ యూ సూన్ యాజ్ ఎ డైరెక్టర్ అని పెట్టాడు. ఏడీగా ఉన్నప్పుడే. సో నేను తర్వాత మళ్ళీ ఇంకెక్కడో బిగ్ డైరెక్టర్స్ అందరు కలిసి దిగిన ఒక ఫోటో చూసినప్పుడు నేను అనుకున్నాను హీ అచీవ్డ్ ఇట్ అని. సో అలా హీ హ్యాడ్ దట్ మేనిఫెస్టేషన్, చెయ్యాలి, అవుతుంది, చేస్తానని చెప్పేసి. అండ్ ఇప్పుడు చాలామంది షార్ట్ ఫిల్మ్స్ గురించి వింటున్నారు, కానీ వే బ్యాక్ ఎప్పుడో 2004లోనో 2005లోనో హీ డిడ్ ఏ షార్ట్ ఫిల్మ్ ఫస్ట్. సో ఆయన మా అందరికీ ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్ అయ్యారని, కానీ అప్పుడు అతను ఎంత కష్టపడ్డాడనేది నేను చూసా. ఐ స్టిల్ హ్యావ్ వన్ ఫోటోగ్రాఫ్ ఒకటి, నేను మొన్న రీసెంట్గా నాకు దొరికింది ఇంట్లో ఎత్తుకుతుంటే. రామ్ గోపాల్ వర్మ గారికి నరేష్ని ఇవ్వడానికి వెళ్తే రామ్ గోపాల్ వర్మ గారు ఏమన్నారంటే, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు, ఆ సినిమాకి రైటర్స్ ఒక జోక్స్ కామెడీ సీన్ ఒకటి రాయాలి అంటే నేను అనిల్ గారు కూర్చొని రాసాం ఆ సీన్. ఆయన వెళ్ళి నరేష్ని ఇవ్వడానికి వెళ్తే, లేదు నాకు పేపర్ మీద పెట్టి చూపెట్టండి, నాకు మీరు చెప్తే కదా నేను చదువుకోవాలన్నారు. అనగానే నేను కూర్చొని టక నేను రాసిస్తే అది తీసుకెళ్ళి ఆయన ఆర్జీవి గారికి ఇచ్చారు. ఆయన చూసి ఇందులో కరెక్షన్స్, ఇది కరెక్షన్స్ అని కరెక్షన్స్ చేశారు. తెచ్చి మళ్ళీ ఇదిగో మామ పట్టు అని చెప్పి నాకు ఇచ్చారు పేపర్. సో ఆ పేపర్ నా దగ్గర మొన్న దొరికింది ఇంట్లో. అంటే ఐ వాంటెడ్ టు సేవ్ ఇట్ బికాజ్ ఆర్జీవి గారు దీంట్లో కరెక్షన్స్ చేశారని చెప్పి నేను సేవ్ చేసుకున్నాను. బట్ నౌ 2 great డైరెక్టర్స్ ఆర్ దేర్ ఇన్ దట్ పేజ్. సో నేను అది హ్యాండ్ రైటింగ్ రాసినందుకన్నా నేను అది నాకు కూడా అందులో ఒక భాగం ఉందని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అయ్యా. సో అది మొన్న రీసెంట్గా దొరికితే అది ఫోటో తీసుకుని పెట్టుకున్నాను.